కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ నిలిచి ఉండేటువంటి నిత్యమైనటువంటి నిరంజనమైనటువంటి విషయమై ఉంది. ఆ జ్ఞానం యొక్క చలనం నిజానికి లేదు. ఉన్నట్టుగా కనిపిస్తున్న శబ్దతత్వం వల్ల ఆ శబ్దంలో నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రాణం అది శ్వాస రూపంలో మనకి వ్యక్తీకృతమైంది. నది యొక్క మూల స్వరూపం మనకి అలజడి లేని సమయంలోనే తెలుస్తుంది. అలాగే ఈ పీల్చే గాలి వదిలే గాలి అనేటువంటిది వాస్తవానికి లేదు. ఈ శ్వాస అనేటువంటిది వాస్తవానికి లేదు. అది ఉన్నది ఏదయ్యా అంటే ప్రాణమే. అయితే ఈ ప్రాణం ద్వారా ఇది జరుగుతుంది. అయితే ఈ శక్తిని మనం ధరించడము ధారణ అంటారు కదా, ప్రత్యాహారము అంటారు. ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, యమ నియమ ఆసన ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ ప్రత్యాహారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ధారణ అనేది ఎట్లా వస్తుంది, ఈ రెండింటికి డెఫినేషన్స్ ఏంటి? ప్రత్యాహారం అనేటువంటిది ప్రతి ఆహారంగా తీసుకోవాలి. దాన్ని ఆహారం అంటే భోజనం, భోక్త. ఇక్కడ భోక్త ఎవరు అంటే ఏంటి భుజిస్తున్నాడు, ఆ భోక్త ఏమిటి తీసుకునేది అని తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మనం దేంతో భోజనం చేస్తున్నాం, నోటితో. మనకి ఎన్ని నోళ్ళు అంటే ఒక నోరు చూపిస్తున్నాం, కానీ అలా కాదు. వేదాంత శాస్త్రం ప్రకారం జాగ్రత్తగా పెడితే మనకి 19 నోళ్ళు ఉన్నాయి. ఈ 19 నోళ్ల యొక్క ప్రస్తావనని మనకి మాండూక్యోపనిషత్తు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. జాగరితస్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాద స్వప్నస్థాన అంటూ జాగృత స్థానాన్ని స్వప్నస్థానాన్ని కూడా చెప్తూ ఈ జాగృత అవస్థకి స్వప్నావస్థకి కూడా ఉన్నటువంటి ముఖాలు 19 అని తెలియజేస్తుంది. అవి ఏమిటి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇందులో ఈ నోళ్ళని దృష్టిలో ఉంచుకుని మిగతా 5ని పంచకోశాలుగా చెప్పారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కూడా నోళ్లే. ఆనందమయ కోశం కూడా నోరే. అంతకంటే పైన ఉన్నటువంటి తత్వం మనకి తెలియాలంటే ఆనందం కన్నా పైన మనకి చిదానందం ఉంది. చిదానందం కన్నా పైన సదానందం ఉంది. అదే ఆ సత్తే చిద్ అయి నిమిత్త కారణం రూపంలో, అదే ఆనందమై ఉపాదాన కారణ రూపంలో ఈ సృష్టిని చేస్తుంది. అందుకని సచ్చిదానంద స్వరూపాన్ని మనం తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టే. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ ప్రత్యాహారం ద్వారా మన అసలు స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపం తెలుస్తుంది. అలా తెలియడానికి ఏం చేయాలి అంటే అసలు మన నోళ్ళు ఎన్నున్నాయో తెలుసుకోవాలి. ఆ నోటిని కట్టడి చెయ్యాలి. ఆ నోటిని యథేచ్ఛగా వదిలేస్తే అజీర్ణం కదా. నోటితో ఏది పడితే తింటే అజీర్తి, నోటికి కావాల్సింది మాత్రమే తింటే అది ఆరోగ్యం. అలాగే ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు ఇవి ఇప్పటికి 15 అయ్యాయి కదా. ఇంతకంటే పైన 4 ఉన్నాయి. అవే అంతఃకరణం అన్నమాట. అంటే మనస్సు, బుద్ధి, అహంకారం అంటే చిత్తం. ఈ 4టిని కలిపి చిత్తం, మనోబుద్ధి, అహంకార చిత్తాలు. ఈ చిత్తాన్ని యోగ పరిభాషలో ఈ చిత్తంలోనే మహత్తు, అహంకారం, తర్వాత మనస్సు ఉన్నాయని చెప్తారు. వేదాంత పరిభాషలో ఈ చిత్తాన్ని కూడా కలుపుకుని ఇది అంతఃకరణంగా చెప్పేటువంటి విధానం ఉంది. ఇక్కడ వేదాంత పరంగా దీని ప్రాతిపదిక మనం తీసుకుంటే కనుక ఇక్కడ 4. ఈ 4 ఏమిటి అంటే అంతఃకరణం. ఈ అంతఃకరణ చతుష్టయం అంతా కూడా పంచకోశాల పక్కకు వచ్చి చేరుతుందన్నమాట. అంటే చిత్తం కూడా ఒక పెద్ద నోరు. అన్నిటికంటే పెద్ద నోరు ఏమిటయ్యా అంటే చిత్తం. అదే మనస్సు, బుద్ధి, అహంకార రూపంలో అది పెద్ద నోరై అక్కడి నుంచి పంచజ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశాలు ఇలా ఇంత విస్తృతంగా ఇన్ని నోళ్లతోనూ మనం అన్నిటినీ భుజిస్తున్నాం. కళ్ళ ద్వారా భుజిస్తున్నాం, అన్నిటినీ భుజిస్తున్నాం. మన శ్వాస మన నాసికకి భోజనం. అంటే మన ఈ వాయువు మన నాసికకి ఏమిటి భోజనం? వాయువుని నాసిక భోజనం చేస్తుంది. అలాగే ఈ సకల దృశ్య ప్రపంచాన్నంతటినీ కూడా మనం కళ్ళతో భోజనం చేస్తున్నాం. అలాగే సకల శబ్దరాశిని కూడా మనం చెవులతో భోజనం చేస్తున్నాం. అలా పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచకోశాలతో ఈ సమస్త విరాట్ స్వరూపాన్ని మనం భుజిస్తూనే ఉన్నాం. అందుకనే ముండకోపనిషత్తుల్లో ఒక చిత్రమైనటువంటి ఉదాహరణ చెప్తున్నారు. ఒక చెట్టు పైన 2 పక్షులు ఉన్నాయిట. ఒక పక్షి
అన్నిటినీ తింటుందిట. అక్కడ చెట్టుపై ఉన్నటువంటి గింజల్ని తింటుంది. మరొక పక్షి అక్కడే ఉన్నటువంటి పక్షిని చూస్తూ సాక్షిగా ఉంది. ఏమిటయ్యా ఇందులో ఉన్నటువంటి సాదృశ్యం అంటే అదే జీవాత్మ పరమాత్మ యొక్క లక్షణం. ఈ జీవుడు ఈ 19 నోళ్లతో ఉన్న పక్షిలా అన్నిటినీ తింటున్నాడు. అంటే ఏ జీవుడైతే అన్నిటినీ భుజిస్తున్నాడో దానికి సింబాలిక్గా, దానికి ప్రతీకగానే అక్కడ పక్షిని ఆ ఉపనిషత్ పరంగా చూపించి అది తింటున్న పక్షిగా చూపించారు. అంటే ఆ పక్షే జీవాత్మ. ఇక ఆ పక్షిని చూస్తున్నది ఏమిటి అంటే సాక్షిగా ఉన్న ఆత్మ. మనలో ఉన్న ఆత్మ వీటికి వేటికి అంటకుండా మనం తింటున్నది ఏమిటయ్యా అని చూస్తుంది. మన అసలు స్వరూపం ఆ పక్షి. మనం ఈ పక్షిగా భ్రమించి ఇక్కడ 2 పక్షులు వాస్తవానికి లేవు, ఊరికే చూపిస్తున్నారంతే. ఆ 2 పక్షులు మనమే. జీవాత్మగా మనం పక్షిగా భ్రమించి పరమాత్మగా సాక్షిగా ఉన్నటువంటి ఆ పక్షిని విస్మరించాం. అందుకని మనలో ఉన్నటువంటి మనం ఆ పక్షే, మన స్వరూపమే ఆ పక్షి చైతన్యం అని తెలుసుకోగలిగితే ఇంకా అదే దాని పేరే ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే నియంత్రణ. మన 19 నోళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నోళ్ళని కనుక మనం జాగ్రత్తగా మనం మూసివేయగలిగితే దాని పేరే ప్రత్యాహారం అన్నమాట. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం అని అర్థం. ఇంద్రియారిష్ట పరిహారం ప్రత్యాహారం, ఇంద్రానిష్టాలక్షార్థం ప్రత్యాహారం, హరిహర వరసుందరామణిహారం, స్వస్వరూప కాంతి ప్రసార కోణం, ప్రత్యాహార ఉపమానం. ప్రత్యాహార ఉపమానం అని నేను ఒక పాట రాశాను ప్రత్యాహారం పైన. అది ఒకసారి చెప్పండి. ఇంద్రియారిష్ట పరిహారం ప్రత్యాహారం. ఇంత ఇంద్రియాలకి అరిష్టం వస్తే ఏం చేయాలయ్యా అంటే దానికి పరిహారం పేరే ప్రత్యాహారం. వెంటనే ఆశ్రయించవయ్యా ప్రత్యాహారాన్ని అని చెప్తున్నాను అనమాట. అందుకని ఇంద్రియారిష్ట పరిహారం ప్రత్యాహారం, ఇంద్రానిష్ట లక్ష్యార్థం ప్రత్యాహారం. ఇంద్ర అంటే ఏమిటంటే బ్రహ్మానికి మరో పేరే ఇంద్ర. ఇంద్రియాలు వీటి ఆధీనంలో ఉన్నాయి. అసలు ఇంద్రియం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఇంద్ర శబ్దం ఆత్మకంగా వచ్చింది. ఇంద్ర అనేటువంటిదే భగవత్ స్వరూపమైనటువంటి చైతన్యానికి పేరు. సగుణ బ్రహ్మగా భగవంతుడికి ఒక పేరు చెప్పాలి అంటే ఇంద్ర అనే శబ్దంతోనే చెప్పాలి. అందుకని ఋగ్వేదం అంతా కూడా భగవంతుడికి ఇంద్ర శబ్ద తత్వంగానే భగవంతుడిని నిర్వచించింది. అందుకని భగవంతుడిని మనం ఇంద్ర శబ్దంతోనే నిర్వచించాలి. అందుకని ఏవైతే నువ్వని కర్తృత్వం నువ్వు అనుకుని చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నేను ఇంద్రియంతో ఈ దేహం నేను అనుకుంటున్నావు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ నేను అనుకోవడం వల్ల. కానీ ఆ అవయవాలన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే వాటి మూలస్థానం ఇంద్రస్థానం, ఆ ఇంద్రస్థానం బ్రహ్మస్థానం, ఆ బ్రహ్మస్థానం మన మస్తిష్కం అంటే మన శిరోస్థానం అన్నమాట. అంటే ఎక్కడైతే మన ఆత్మ ఒక్కసారిగా బుద్ధిని పొందుతోందో దాని అంతటా అది బుద్ధిని పొందిన వెంటనే అది సగుణ బ్రహ్మగా రూపాంతరం చెందుతోంది. వెంటనే అవి అక్కడి నుంచి ఇంద్రియాలు పుట్టుకొచ్చాయి. మనస్సు కంటే ముందర అహం పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి అన్నీ పుట్టుకొచ్చాయి. కాబట్టి ఇంద్రనిష్ట లక్ష్యార్థం ప్రత్యాహారం. ఇంద్రనిష్ట అంటే ఏమిటి అంటే ఇంద్రియాలకు మూలమైనటువంటి ఇంద్రుణ్ణి తెలుసుకుంటే అదే ఇంద్రనిష్ట. ఆ ఇంద్రనిష్టని తెలుసుకుంటే ఆ లక్ష్యార్థం పేరే ప్రత్యాహారం. ఆ ఇంద్రతత్వాన్ని విశేషంగా చెప్పి ఇంద్రో విశ్వస్య రాజతి అంటూ ఆ తత్వాన్ని ప్రతిపాదించినటువంటి గురుదేవులు, మా గురుదేవులు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులకి మరోసారి శిరస నమస్కారం చేస్తున్నాను ఈ సందర్భంలో. ప్రత్యాహారం గురించి ఈరోజు నాకున్నటువంటి చాలా సందేహాలు తీరాయి. ఎందుకంటే ప్రత్యాహారము అంటే సింపుల్గా అంటే దానికి పూర్తిగా ఎవరూ చెప్పరు. అంటే చెప్తారు. అంటే ఒకటి ఇది ఎలా ఉంటుందంటే జ్ఞానభూమికలో ఉన్నటువంటి వ్యక్తులు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అనేకమైనటువంటి వాళ్ళని అర్థం చేసుకోగలిగేటువంటి శిష్యులు ఎవరైనా వస్తే వారికి మంచి విషయాలు చెప్పాలి అని. ఒకప్పుడు ఈ యోగులు ఏం చేస్తారంటే చాతుర్మాస కాలంలో పూర్వం గృహస్థులు ఇలాంటి సాధువుల్ని ఆదరించేవారు. అంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇలాంటి అంటే నేను ఏ యోగులనైతే విశేషంగా నా హృదయగతం చేసుకుని వారి ద్వారా నేను ప్రేరణ పొంది నేను మీకు చెప్పగలుగుతున్నానో వారి గురించి చెప్తున్నాను. పూర్వం ఏమిటంటే మనకి గురువుల యొక్క అనుగ్రహం బలంగా ఉండేది. వారందరూ కూడా ఎలా అంటే ఆర్భాటం ఆడంబరాలకి దూరంగా ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ళని ఆదరించడానికి మన దగ్గర సమయం లేదు. ధనార్జనలో ధన సంపాదనలో తలమునకలవుతున్నటువంటి మనకి సాధువుల్ని సన్యాసుల్ని ఆదరించేటువంటి సమయం లేకపోవడం, ఒకవేళ సమయం ఉన్నా అంతటి సంస్కారం లేకపోవడం, ఈ రెండిటి కారణాల వల్ల అమూల్యమైనటువంటి ఒక చైతన్యాన్ని మనం కోల్పోతున్నాం.
కాబట్టి చెప్పేవాళ్ళు లేరు అని మనం అనకూడదు, వాళ్ళు మహానుభావులు ఉన్నారు. నాకు తెలుసున్న పరిధిలో నేను పరిశోధనలో నేను తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ ముందు ఉంచుతున్నాను. మీలాగానే నాకు కూడా చెప్పేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడినటువంటి విధానం ఉంది. దీనికి తెలుసుకోవాలి అంటే రెండు, ఒకటి జిజ్ఞాస, రెండు తపస్సు. మా గురువుగారు గణపతి మునీంద్రులు ఎప్పుడు అంటే ఆయన బాహ్యంగా లేకపోయినా ఎప్పుడూ ఆయన చైతన్యం నాతో ఉండడం వల్ల తపస్సు ద్వారానే మనం ఒక విషయాన్ని తెలుసుకోగలం. కానీ ప్రత్యాహారం అంటే దీనికి శవాసనం మనం వేస్తాం కదా, ఆ శవాసనంలో కూడా మనం ప్రత్యాహారం సాధించవచ్చు అనమాట. ఎలా అంటే శవాసనానికి ఒక నిర్వచనం ఉంది. అదేమిటంటే ఉత్తానం శవవద్భూము శయనం తత్శవాసనం, శవాసనం శాంతికరం చిత్త విశ్రాంతికారకం. అక్కడ చిత్తానికి విశ్రాంతి మనకి లభిస్తుంది. అందుకని ఆ చిత్తానికి విశ్రాంతి మనకి ఎలా లభిస్తుంది అంటే ప్రత్యాహారం ద్వారా లభిస్తుంది. ప్రత్యాహారం సమాధి రెండు వేరువేరు కావు. వాస్తవానికి ప్రత్యాహారం అనేటువంటిది చూడండి, అష్టాంగ యోగంలో ప్రత్యాహారాన్ని ఎలా చెప్పాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటువంటి అంగంగా దాన్ని చెప్పకూడదు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధులు ఈ 8 ఒకటి తర్వాత ఒకటిగా కనిపిస్తున్నా ఒకటి తర్వాత ఒకటి మనం అధిరోహించాల్సినటువంటి ఒక విషయంగా చెప్పకూడదు వీటిల్ని. యమ, నియమ, ఆసనాలు 3 ఒక్కసారి సాధన చేయాల్సినవి. అందుకని వీటిల్లో కొన్ని సీక్వెన్షియల్గా సాధన చేయాలి, కొన్ని సైమిల్టేనియస్గా సాధన చేయాలి. ప్రత్యాహారం అనేటువంటిది ఒక హారంలాగా, ఒక మణిహారంలాగా అది సెంట్రల్ థ్రెడ్ అనమాట. ప్రత్యాహారం అనేటువంటిది అన్ని రకాల అంగములలోనూ కలిసి ఉంటుంది. అది అంటే యమము, నియమము, అష్టాంగాల్లో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము ఈ 4ంట్లోనూ కూడా ప్రత్యాహారం ఉంది. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం. యమం ఎందుకు మనం సాధన చేయాలి అంటే ప్రత్యాహారం కోసం, నియమం ప్రత్యాహారం కోసమే, ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం కోసమే, ధారణ ధ్యాన సమాధులు ప్రత్యాహారం కోసమే. సమాధికి మరో పేరే ప్రత్యాహారం. సమాధి ఎలా తెలుస్తోంది తెలీదు, సమాధి గురించి మనం నిర్వచించలేము కాబట్టి ప్రత్యాహారం ద్వారా సమాధిని నిర్వచించవచ్చు. అందుకని ప్రత్యాహారం, ఎందుకంటే ఇంద్రియాలు మన చేతుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఇంద్రియాల నుంచి విముఖంగా ఉన్నావా, ఇంద్రియాలకు సుముఖంగా ఉన్నావా, ఇంద్రియాలని ఎలాగ మనం అర్థం చేసుకుంటున్నాం, ఇంద్రియాలు మన ఆధీనంలో ఉన్నాయా, మనం ఇంద్రియాల ఆధీనంలో ఉన్నావా అన్న విషయం ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సమాధి కూడా మనకు తెలుస్తుంది అనమాట. అందుకని ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటే మన సమాధిలో ఉన్నట్టే. అందుకని సమాధిలో కూడా 2 దశలు ఉన్నాయి, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి ఉన్నంత వరకు ప్రత్యాహారం ఉంటుంది. ఈ సంప్రజ్ఞాత సమాధి ఉన్నంతకాలం అక్కడ సత్వగుణం బలంగా ఉంటుంది, వృత్తులు లేకుండా పోవు. ఏ వృత్తికి తెలుస్తోంది నేను సమాధిలో ఉన్నానని? సాత్విక వృత్తికి తెలుస్తోంది. అందుకని సమాధి కూడా ఒక వృత్తే, సమాధి కూడా ఒక ఆలోచనే. నాకు ఏ ఆలోచనలు లేవు అన్న ఒక ఆలోచన, ఒకనొక మంచి ఆలోచన, ఒకనొక సాత్విక ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. అసలు ఏ ఆలోచన లేకుండా ఉండడం అన్నది ఉండదు. అలా ఉండగలిగినటువంటి స్థితి ఒకటి ఉంటే అది అసంప్రజ్ఞాత సమాధి. అక్కడ ప్రజ్ఞే లేదు. మరి ఆలోచన కన్నా అతీతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అక్కడ ఉండడం అనేటువంటిది సామాన్యంగా మన బుద్ధి చైతన్యానికి తెలియటం లేదు కనుక దాని గురించి నేను మాట్లాడను. అది మీరు అడిగినా నేను చెప్పలేను, ఎందుకంటే అది నా స్వానుభవంలో లేదు కనుక. నేను అసంప్రజ్ఞాత సమాధిని సాధించలేదు కనుక, ఆ ప్రజ్ఞా విశేషం నాకు తెలియదు కనుక. మహానుభావులు చెప్పినా అది అర్థం చేయడానికి మహాత్ములు ఎవరైనా వస్తే వారి నుంచి శ్రద్ధాలు విని వారి తర్ఫీదులో ముందుకు సాగుదామనేటువంటి ఒకనొక చైతన్యంతో ఉన్న సాధకుడిగా నేను ఉన్నాను కనుక. ఇక్కడ ధారణ అంటే ఏంటి? ధారణ అంటే దీనికి చాలా విశేషమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. పతంజలి యోగ సూత్రాల్లో దేశబంధస్య చిత్తస్య ధారణ అని చెప్పారు. ఈ మండల బ్రాహ్మణోపనిషత్తులో ఇదే ధారణకి మరొక విశేషమైనటువంటి ఉపమానం కనిపిస్తుంది. అక్కడ ఏమంటారంటే చైతన్యేన చేతన స్థాపన ధారణ అని అన్నారు. ధారణ అంటే ఇది కూడా ఒక పాట రూపంలో నేను ప్రజలకు తెలియచేశాను. చెప్పండి. చైతన్యేన చేతన స్థాపన నిత్య వివేక విచారణ శ్రవణ మనన నిధి ధ్యాసన స్మరణ ధారణ 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 మహత్వ ప్రేరణ చిత్త వీక్షణ సత్వ నిరీక్షణ ధారణ 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 ఇలా సాగుతుందన్నమాట. ఏదైనప్పటికీ కూడా ధారణ అనేటువంటిది ఇక్కడ ప్రారంభ దశలో మనకి ఒక లక్ష్యం కావాలి. ప్రారంభ దశలోనే ఈ ధారణ మనకు ఉపయోగపడుతుందన్నమాట. లక్షణం రెండు ఒకటే. ఆ లక్ష్యం యొక్క లక్షణమే మన స్వరూపమై ఉంది. అందుకని లక్ష్యం యొక్క లక్షణం ఎప్పుడైతే మనకి అవగాహనలోకి వచ్చేసిందో ఇంకక్కడ లక్ష్యం ఉండదు. అందుకనే అసలైనటువంటి జ్ఞానులకి ఎక్కడ ఏకాగ్రత కోసం మనం ఎంచుకున్నటువంటి ఒకనొక లక్ష్యం పేరే ధారణ. అది బాహ్యంగా కావచ్చు, అంతర్గతంగాను కావచ్చు. ఉదాహరణకి ఒక ఏకాగ్రతకి ఏదో ఒక లక్ష్యం కావాలి.
ఉదాహరణకి నేను ఎక్కడ ఏకాగ్రత పెట్టాలి అంటే ఈ సమస్త వస్తుజాలం అంతట్లోనూ ఎక్కడైనా ఏకాగ్రతను పెట్టచ్చు. కానీ ఎక్కడైతే ఆత్మ బలంగా ప్రకాశిస్తోందో అక్కడ మనం ఏకాగ్రత పెడితే అక్కడ మనకు ఆధ్యాత్మిక వికాసం బాగా లభిస్తుంది. అందుకని ఏకాగ్రతలో 2 రకాలు. ఒకటి ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా కబళిద్దాం అనేటువంటి ఏకాగ్రత. 2 ఈ ప్రపంచానికి మూలాన్ని శోధిద్దాం అనేటువంటి ఏకాగ్రత. 2 చూడడానికి ఏకాగ్రతలుగా కనిపిస్తున్నా ఇవి పరస్పరం విరుద్ధమైనవి. అంటే స్పిరిచువల్ కాన్సంట్రేషన్ అండ్ మెటీరియల్ కాన్సంట్రేషన్ అంటారు దీన్ని. మెటీరియల్ కాన్సంట్రేషన్ కూడా సామాన్యమైనది కాదు. మ్యాటర్ పైన కాన్సంట్రేట్ చేస్తే వాళ్ళు సైంటిస్ట్ అవుతారు. అదే సైంటిస్టు ఆ మ్యాటర్ పైన కాన్సంట్రేట్ చేస్తూ ఆ మ్యాటర్కి మూలమైనటువంటిది స్పిరిట్ అనేటువంటి అర్థంతో కనుక కాన్సంట్రేట్ చేస్తే అది పూర్ణంగా తాను ఏదైతే తాను కనుగొన్నాడో ఆ కనుగొన్నటువంటి విషయం పైన పూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు. ఇవాళ మనకి అనేక రకాల విషయాలు కనుక్కున్నటువంటి ఇప్పుడు ఈ కెమెరాని కనుక్కున్నటువంటి ఒక వ్యక్తి ఏదైతే నేను ఈ మాధ్యమం ద్వారా మాట్లాడుతున్నానో ఈ మాధ్యమంలో మనం మాట్లాడాలంటే కెమెరా ఉండాలి. ఆ కెమెరాని కనుక్కున్న కన్ను ఏదైతే ఉందో ఆ కన్నుకి ఎంత ఏకాగ్రత ఉండాలి, ఉంటేనే కదా ఆ కెమెరాని కనుక్కున్నది. మరి అక్కడ సమాధి లేదా అంటే ఉంది. ఏదైనా సరే ఒక వ్యక్తి ఏకాగ్రతలో ఉన్నప్పుడే ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించగలడు, ఒక కొత్త విషయాన్ని కనుక్కోగలడు. కనుక సమాధికి భిన్నంగా సమాధికి దూరంగా ఎవరూ లేరు. మన స్వరూపమే సమాధి. అందుకని ఎవరో యోగులు మాత్రమే సమాధిలో ఉంటారో మనం ఉండం అనుకోవడానికి లేదు. వైద్యం చేస్తున్నటువంటి వైద్యుడి దగ్గర నుంచి ఈ ఎలక్ట్రిసిటీని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ వస్తుజాలం ఎక్కడెక్కడ ఒక కొత్త ఉత్పత్తి ఉందో అక్కడంతా కూడా ఏకాగ్రత ఉంది. అందుకని ఈ సమిష్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సకల ప్రజానికల్లోనూ కూడా భగవత్ చైతన్యమే మనకి తొణికిసలాడుతోంది. భగవత్ స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. మన స్వరూపమే భగవత్ స్వరూపం కనుక ప్రతి వ్యక్తిలోనూ ఆ యొక్క శక్తి కనిపిస్తూ ఉంటుంది. అద్భుతం అంటూ మనం వేరేగా వెతుక్కోక్కర్లేదు. ప్రతి వ్యక్తిలోనూ ఆ అద్భుతం ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనిపించటంలా అదే జ్ఞానం. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఎడొచ్చి తనలో ఉన్న శక్తిని తను తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకున్నటువంటి వాళ్ళు మూలంగా పూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోలేకపోతున్నారు. అలా తెలుసుకోవడానికి చేసేటువంటి ఉపాయం పేరే ధారణ. ధారణ అంటే ఎక్కడైతే మనం లక్ష్యాన్ని కేంద్రీకరిస్తున్నామో ఆ లక్ష్యానికి మూలమైనటువంటి లక్షణం ఏదైతే ఉంది అని ఎరిగి అందులో నుంచి స్వరూపంలోకి మమేకం కావడం పేరే ధారణ. ఆ ధారణే ధ్యానం అయిపోతుంది. ఆ ధ్యానమే సమాధి అవుతుంది. అయితే అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక పరమైనటువంటి ఆవిష్కరణలన్నీ కూడా ధ్యానంలో నుంచి ఉత్పన్నమైనవే. కానీ అక్కడ తెలియని రజస్సు, తెలియని తమస్సు ఉంటుంది. రజోగుణం అంతా కూడా ఈ లోకం పైన విపరీతమైన ఆశ, ఈ ప్రపంచమే నిజం అనేటువంటి ఒక దృఢమైనటువంటి అహం, ఈ ప్రపంచం అంతటినీ కూడా తన స్వాధీనంలోకి తీసుకుందాం అనేటువంటి ఒక తెంపరితనం, ఒక దృఢ సంకల్పంలో నుంచే పుడుతుంది ఏదైనా. అయితే ఆ సంకల్పానికి మూలమైనటువంటి చైతన్యం ఏది అని తెలుసుకోవడంలో సంకల్పాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.